కుక్క పిల్లని ఇంజక్షన్ జ్వరం వచ్చిందని ఇక్కడ తీసుకొస్తే కర్నూలు హాస్పిటల్లో 4 ఇంజక్షన్లు వేసి ఏం వేసినారో తెలియదు. 4 ఇంజక్షన్ వేసి 10 మంది చంపేసినారు. పోలీస్ స్టేషన్ పోతే ఆడ పోయి చూసుకో అంటారు. జ్వరం వచ్చిందని వచ్చినా ఇక్కడికి చంపేసినారు. ముందరే చంపేసినారు. మా దాన్ని ఇంటికి పోయి పండుగ చనిపోయింది. జ్వరం టెస్ట్ చేయమన్నా కూడా వెళ్ళలేదు. కర్నూలు హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో మా ఊరిని 10 నిమిషాలు కాలేదు ఇంటికి తీసుకుపోయి. మా ఊరిని చూడండి 4 ఇంజక్షన్లు వేసి గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకొని మా డాగ్ ని బాగా చూసుకుంటారని ఒక్క క్వశ్చన్ చేయలేదు. మేమైతే చిన్న పిల్లలు కూడా ఎట్లా ట్రీట్ చేయాలో ఎంతగా ఇష్టపడి పెంచుకున్నాం కదా. ఏమంటే ఇంజక్షన్ వేసి చంపేశారు కదా. ప్లీజ్ మామా పోకండి, మీ డాగ్స్ అన్న మీరు కాపాడుకోవాలి మామా, పోకండి అసలు. పోలీస్ స్టేషన్ పోతే అక్కడ పోయి చూసుకోను బయటికి పో అంటారు. ఇప్పుడు నేను ఎవరు చెప్పాలా, ఏం ఇంజక్షన్ వేస్తారో కూడా చెప్పారు. వచ్చిన దానికి ఇంజక్షన్ వేసుకుని ముందర చనిపోయింది. జాక్ ఇంజక్షన్ వేసి చంపేశారు దాన్ని. ఎంత ముద్దుగా పెంచుకోండి. జ్వరం వచ్చిందని పిలుచుకొచ్చింటే చంపేసినారు ఇక్కడ. ఇప్పుడు నేను ఎవరు చెప్పాలా, పోలీస్ స్టేషన్ పోతే లేరు, ఇక్కడ ఎవరు లేరు. చంపేసి వెళ్ళిపోయినారు నా జాక్ ని. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఇక్కడ. ఇంజక్షన్ రాకండి, ప్రభుత్వ హాస్పిటల్కే రాకండి. 4 ఇంజక్షన్లు వేసి గ్లూకోజ్ వేసి చంపేసినారు. మంచిగా ఆడుకుంటున్నా జ్వరం వచ్చిందని వచ్చిన 20 నిమిషాల్లో చంపేసినారన్న. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఏం ఇంజక్షన్ వేసినారో అడుగుదామన్నా లేరు. జ్వరం వచ్చిందంటారు. ఏం ఇంజక్షన్ వేసినారో బరదరాన్ని చూసినట్లయితే దీన్ని రియాక్ట్ కాన్నా. ఎందుకంటే అర్ధగంట 20 నిమిషాల్లో చనిపోయింది అనేది ఎవరు చూస్తారు? ఎవరు చూడడం లేదు. ఏం వేసినారో కూడా చెప్పడం లేరు. ఎంత ముద్దుగా పెంచుకోండి.